Hello everyone, welcome back to our channel Learning Land. Today we are learning daily used English small sentences. మనం డైలీ లైఫ్లో మాట్లాడే చిన్న చిన్న సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈరోజు వీడియోలో చూసేద్దామండి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వన్, నన్ను నమ్ము లేదా నన్ను నమ్మండి. ఇన్ ఇంగ్లీష్ బిలీవ్ మీ. బిలీవ్ మీ. బిలీవ్ మీన్స్ నమ్మడం. మీ అంటే నన్ను. నెక్స్ట్ వన్, నన్ను తిరిగి పిలవండి. నన్ను మీరు తిరిగి పిలవండి. కాల్ మీ బ్యాక్ లేదా నాకు తిరిగి కాల్ చేయండి అని అంటూ ఉంటాం కదండి, దాన్ని కాల్ మీ బ్యాక్. నెక్స్ట్ వన్, నాకు ఒక సాయం చేయు లేదా నాకు ఒక సాయం చేయండి. డూ మీ ఏ ఫేవర్. డూ అంటే చేయడం, మీ ఏ ఫేవర్. ఫేవర్ అంటే సాయం. సో నాకు ఒక సాయం చేయండి. నా ఉద్దేశం అది కాదు. ఐ డోంట్ మీన్ ఇట్. ఐ డోంట్ మీన్ ఇట్. మీన్ అంటే ఉద్దేశ్యం, ఇట్ అంటే అది. సో ఐ డోంట్ మీన్ ఇట్, నా ఉద్దేశ్యం అది కాదు. వీలైనంత త్వరగా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. వీలైనంత త్వరగా చేయండి అని అంటూ ఉంటాం కదండి. సో దానిని యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంటే వీలైనంత త్వరగా. నాకు అర్థం కాలేదు. నాకు అది అర్థం కాలేదు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఐ డోంట్ అండర్స్టాండ్. అండర్స్టాండ్ అంటే అర్థం అవ్వడం. సో ఐ డోంట్ అండర్స్టాండ్, నాకు అర్థం కాలేదు. ఖచ్చితంగా కాదు. అబ్సల్యూట్లీ నాట్. అబ్సల్యూట్లీ నాట్. అబ్సల్యూట్లీ అంటే ఖచ్చితంగా, నాట్ అంటే కాదు. సో అబ్సల్యూట్లీ నాట్, ఖచ్చితంగా కాదు. ఇది ఎంత. హౌ మచ్. హౌ మచ్ అంటే ఎంత అని అర్థం. హౌ మచ్. ఆశ వదులుకోవద్దు. డోంట్ లూజ్ హోప్. డోంట్ లూజ్ హోప్. లూజ్ అంటే లాస్ అవ్వడం, వదులుకోవడం. హోప్ అంటే ఆశ. సో డోంట్ లూజ్ హోప్, ఆశ వదులుకోవద్దు. ఇప్పుడు సమయం ఎంత లేదా సమయం ఎంత. వాట్ ఈస్ ద టైమ్. వాట్ ఈస్ ద టైమ్ అంటే సమయం ఎంత, లేదా వాట్ ఈస్ ద టైమ్ నౌ అంటే ఇప్పుడు సమయం ఎంత. నేను చెప్పలేను. ఐ కాంట్ సే. ఐ కాంట్ సే. సే అంటే చెప్పడం. ఐ కాంట్ సే అంటే చెప్పలేకపోవడం. సో ఐ కాంట్ సే. ఆలోచన లేదు. నాకు ఎటువంటి ఆలోచన లేదు. హియర్ నో ఐడియా. నో ఐడియా. ఐడియా అంటే ఆలోచన. నో ఐడియా. ఇది చాలా ఆలస్యం. ఇట్స్ టూ లేట్. ఇట్స్ టూ లేట్. టూ లేట్ అంటే చాలా ఆలస్యం అని అర్థం. సో ఇట్స్ టూ లేట్. త్వరపడండి లేదా తొందరపడండి. హరి అప్. హరి అప్ అంటే త్వరపడండి లేదా తొందరపడండి. ఎందుకు కాదు. వై నాట్. వై నాట్. వై అంటే ఎందుకు, నాట్ అంటే కాదు. సో వై నాట్, ఎందుకు కాదు. చింతించకండి లేదా బాధపడకండి. డోంట్ వరీ. డోంట్ వరీ అంటే బాధపడకండి. దేవుడిని ప్రార్థించండి. ప్రే టు గాడ్. ప్రే టు గాడ్. ప్రే అంటే ప్రార్థించడం, గాడ్ అంటే దేవుణ్ణి. సో ప్రే టు గాడ్, దేవుని ప్రార్థించండి. ఇతరులకు సాయం చేయండి లేదా బయట వాళ్ళకి సాయం చేయండి. హెల్ప్ అదర్స్. హెల్ప్ అంటే సహాయం, అదర్స్ అంటే ఇతరులు లేదా పరాయి వాళ్ళు. సో హెల్ప్ అదర్స్. మేల్కొలపండి. వేకప్. వేకప్ అంటే మేల్కొల్పండి లేదా నిద్ర లేపండి. వేకప్. సిద్ధంగా ఉండండి లేదా తయారీగా ఉండండి. గెట్ రెడీ. గెట్ రెడీ. గెట్ అంటే ఉండడం, రెడీ అంటే సిద్ధంగా లేదా తయారుగా. సో గెట్ రెడీ. ఏమీ బాగోలేదు లేదా ఏమీ బాగులేదు.
ఇట్స్ టూ బ్యాడ్. ఇట్స్ టూ బ్యాడ్. టూ బ్యాడ్ అంటే బాగోలేదు లేదా అస్సలు బాలేదు. కావచ్చు. మేబీ. మేబీ. మేబీ అంటే కావచ్చు, ఇది కావచ్చు, ఇది అయ్యుండొచ్చు అని అంటూ ఉంటాం కదండి. ఇది కాకపోవచ్చు. మే నాట్ బీ. మే నాట్ బీ. ఇది అయ్యుండకపోవచ్చు అంటూ ఉంటాం కదండి. దాన్ని మే నాట్ బీ. క్షమించండి. ఎక్స్క్యూజ్ మీ లేదా పార్డన్ మీ. ఎక్స్క్యూజ్ మీ అంటే క్షమించండి లేదా పార్డన్ మీ అంటే క్షమించండి. కొంతసేపు వేచి ఉండండి. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ప్లీజ్ అంటే దయచేసి, వెయిట్ ఫర్ సమ్ టైమ్ అంటే కొంతసేపు వేచి ఉండండి. ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. దయచేసి లోపలికి రండి. ప్లీజ్ కమ్ ఇన్. ప్లీజ్ కమ్ ఇన్ అంటే దయచేసి లోపలికి రండి. కమ్ ఇన్ అంటే లోపలికి రమ్మండం. సో ప్లీజ్ కమ్ ఇన్. దయచేసి మర్చిపోకు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ అంటే దయచేసి మర్చిపోకు. ఫర్గెట్ అంటే మర్చిపోవడం. ప్లీజ్ డోంట్ ఫర్గెట్. ఇది చాలా ముఖ్యమైనది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెరీ అంటే చాలా, ఇంపార్టెంట్ అంటే ముఖ్యమైనది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ముఖ్యమైనది. ఒక్క క్షణం ఉండండి. జస్ట్ ఏ మినిట్. జస్ట్ ఏ మినిట్ అంటే ఒక్క క్షణం ఉండండి. జస్ట్ ఏ మినిట్. మినిట్ అంటే క్షణం లేదా నిమిషం. మీ చిరునామా చెప్పండి. ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్. ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్. టెల్ మీ అంటే చెప్పడం. యువర్ అడ్రస్ అంటే మీ చిరునామా. సో ప్లీజ్ టెల్ మీ యువర్ అడ్రస్. మీ చిరునామా చెప్పండి. నాతో మాట్లాడండి. ప్లీజ్ టాక్ టు మీ. ప్లీజ్ టాక్ టు మీ అంటే దయచేసి నాతో మాట్లాడండి. ప్లీజ్ టాక్ టు మీ. నా చేతిలో ఏమీ లేదు. ఇట్స్ నాట్ మై హ్యాండ్స్. ఇట్స్ నాట్ మై హ్యాండ్స్ అంటే నా చేతిలో ఏమీ లేదు. ఇట్స్ నాట్ మై హ్యాండ్స్. వాళ్ళని నేను అడగను. ఐ డోంట్ ఆస్క్ దెమ్. ఐ డోంట్ ఆస్క్ దెమ్. ఆస్క్ అంటే అడగడం, దెమ్ అంటే వాళ్ళని లేదా వారిని. సో ఐ డోంట్ ఆస్క్ దెమ్. నాకు ఏ పని లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్ అంటే నాకు ఏ పని లేదు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్క్. నేను ఆ పని చేయను. ఐ వోంట్ డూ దట్ వర్క్. ఐ వోంట్ డూ దట్ వర్క్ అంటే నేను ఆ పని చేయను. ఐ వోంట్ డూ దట్ వర్క్. నేను నీకు చెప్పను. ఐ డోంట్ టెల్ యూ. ఐ డోంట్ టెల్ యూ. టెల్ అంటే చెప్పడం. సో ఐ డోంట్ టెల్ యూ. నేను నీకు చెప్పను. విసిగించకు. డోంట్ వెక్స్ మీ. డోంట్ వెక్స్ మీ అంటే నన్ను విసిగించకు. డోంట్ వెక్స్ మీ. బలవంతం చేయకు. డోంట్ కంపెల్ మీ. డోంట్ కంపెల్ మీ. కంపెల్ అంటే బలవంతం. సో డోంట్ కంపెల్ మీ. బలవంతం చేయకు. నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ లైక్ ఇట్ అంటే నాకు ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ ఇట్. మీరు చెప్పింది నిజమే. యు ఆర్ రైట్. యు ఆర్ రైట్ అంటే మీరు చెప్పింది నిజమే. యు ఆర్ రైట్. So that's all end for today. Thank you so much for watching. If you like my video, please do like and subscribe my channel. For more videos, click on the bell icon. Thank you.